వారణాసి సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. కీరవాణి గారు ఈ సినిమాలో అద్దిరిపోయే ఆల్బమ్ని రెడీ చేసి పెట్టారట. మరి కీరవాణి గారి సాంగ్స్ అంటే ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి వైబ్ని మనకు కలిగిస్తాయో స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం అస్సలకే లేదు. ఇప్పటివరకు కీరవాణి గారి సాంగ్స్ అంటే అదొక మ్యూజిక్ థెరపీ లాగా చాలామంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవర్ గ్రీన్ సాంగ్స్, ఎన్నో గొప్ప గొప్ప సాంగ్స్ ఇచ్చారనమాట. ఇప్పటివరకు మన ఇండియా నుంచి వచ్చినటువంటి అంటే సాంగ్స్ కావచ్చు, ముఖ్యంగా ఏ సినిమా నుంచి ఏ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిందో అందులో మ్యాక్సిమం సాంగ్స్ అన్నీ కూడా కీరవాణి గారి సాంగ్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో మరి బాహుబలి సినిమా, ఆ సినిమా అనేది ఫర్ ది ఫస్ట్ టైం మన సౌత్ ఇండియా సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు సాధించింది. అంత గొప్ప సినిమా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, ఆ పాటలు ఏంటి, ఎంతో గొప్పగా ఉంటాయి. సో ఆ విధంగా ఎన్నో గొప్ప గొప్ప పాటలు చేసినటువంటి ఘనత ఖచ్చితంగా కీరవాణి గారికి మాత్రమే సొంతం అవుతుంది. మరీ ముఖ్యంగా రాజమౌళి గారు ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాకి పక్కగా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కీరవాణి గారే ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు వారణాసి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో దాదాపుగా 6 పాటలు ఉంటాయని చెప్పేసి స్వయంగా టీం వాళ్ళు చెప్పారన్నమాట. బట్ ప్రేక్షకుల్లో ఒక డౌట్ ఏంటంటే, ఇప్పటివరకు రణకుంభ సాంగ్ వచ్చింది, సంచార సాంగ్ వచ్చింది. మరి ఈ 2 సినిమాలు అంటే ఈ 2 పాటలతో కలుపుకొని ఈ సినిమాలో 6 పాటల, లేకపోతే ఆ పాటలు వదిలేసి ఇంకా 6 పాటలు ఉంటాయా అనే దాని గురించి ఒక క్లారిటీ మాత్రం లేదన్నమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమాలో 6 పాటలు అంటే అందరూ కూడా ఇంకా ఎంత అద్భుతంగా కీరవాణి గారు ఆ పాటని తీర్చిదిద్దారు అనే ఒక వైబ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ముఖ్యంగా మహేష్ బాబు గారి లుక్స్ కావచ్చు, ప్రియాంక చోప్రా గారు కావచ్చు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కావచ్చు, అంటే ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్క రకంగా చాలా డిఫరెంట్గా, కొత్తగా, క్యూరియాసిటీగా కనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ గ్లోబ్ ట్రాటర్ అని చెప్పేసి మనం దీని గురించి మాట్లాడుకున్నాము. వచ్చినటువంటి ఆ చిన్న గ్లిమ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, ఎంతో ప్రపంచవ్యాప్తంగా గొప్ప రెస్పాన్స్ అనేది వచ్చిందన్నమాట. రీసెంట్గా మహేష్ బాబు గారి లుక్ కూడా ఒకటి రివీల్ అయిందనమాట. షూటింగ్లోని అంటే ఒళ్ళంతా కూడా రక్తం కనిపించడము, ఒత్తైన గడ్డం కావచ్చు, లాంగ్ హెయిర్ కావచ్చు, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. జస్ట్ ఒక లుక్ చూస్తే మనకు ఎలాంటి లుక్ అంటే వైబ్ కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 127 దేశాలకు పైగా రిలీజ్ అవబోతుందంటే ఎంతో గొప్పగా చెప్పుకోవాలి ఒక తెలుగు సినిమా ఘనత అనేది. సో మరి 6 పాటలు ఈ యొక్క విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. సో మరి దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా తెలియదు, కానీ 6 పాటలు అంటే మాత్రం ప్రేక్షకులు చాలా గొప్పగా వైబ్ అవుతూ ఉన్నారు.